సరస్వతి పవర్స్ అనగానే మనకి గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ సరస్వతి పవర్ మీద రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పటి దగ్గర నుంచి కూడా అనేక వివాదాలు అయితే నడుస్తున్నాయి. అప్పట్లోనే ఈ సరస్వతి పవర్కు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ మాచవరం మండలంలో ఉన్నటువంటి దీనికి దాదాపుగా 1500 ఎకరాల భూములైతే కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అలాగే చెల్లెలు షర్మిలకు మధ్య ఈ సరస్వతి పవర్లో ఒక వివాదం వచ్చిందో అప్పుడు అసలు విషయం మరొకసారి తెర మీదకి వచ్చింది. అప్పట్లో ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ భూముల్లోకి వెళ్ళి పరిశీలించడం, ఆ తర్వాత పూర్తి సర్వేకు ఆదేశించడం. ఎందుకంటే అందులో కొంత అటవీ భూమి కానీ అసైన్డ్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఉందేమో అనే అనుమానంతో ఆ పూర్తి విచారణకైతే ఆదేశించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడాడు. ఎక్కడా సెంటు ప్రభుత్వ భూమి కానీ సెంటు అసైన్డ్ భూమి కానీ నా భూముల్లో లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. కానీ దాదాపుగా మొత్తం 35 ఎకరాలు అటు ప్రభుత్వ భూమి కొంత ఇటు అసైన్డ్ భూమి కొంత దాదాపుగా 35 ఎకరాలు అందులో ఉన్నట్టుగా అయితే అధికారులు నిర్ధారించారు. అందులో దాదాపుగా ఒక 17.5 ఎకరాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తహసీల్దార్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ భూమి అసైన్డ్ భూమి, ప్రస్తుతానికి అసైన్డ్ భూమి మొత్తాన్ని కూడా ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాస్తవానికి అసైన్డ్ భూమి కొనటం కానీ అమ్మటం కానీ ఈ అసైన్డ్ చట్టం 1977 ప్రకారం ఆ నిషేధం, అది ఇరువురు కూడా దానికి శిక్షార్హులు, కొన్నవాళ్ళు శిక్షార్హులే, అమ్మిన వాళ్ళు కూడా శిక్షార్హులే. కానీ దీన్ని నిబంధనలను ఉల్లంఘించి వేరొకరి చేత కొనిపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. ఈ కుట్రకోణం మొత్తాన్ని కూడా ఆ రెవెన్యూ అధికారులు బయటికి తీశారు.